జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 100% విజయాన్ని సాధించి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాడు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ని చంపడానికి 3 గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులు, ఇస్లామిక్ జిహాదీలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం అని భావిస్తున్నాయి. అదొక్కటే కాకుండా పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని ఎక్కువగా ఫాలో అవుతుండటం దేశంలో యాక్టివ్గా ఉండే హిందూ వ్యతిరేక శక్తులకు అంతగా నచ్చటం లేదు. అలాగే ఈ మధ్యకాలంలో మావోయిస్టుల లేఖ కూడా సంచలనం రేపింది. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన మొదట్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఒక్కోసారి తాను నక్సలైట్లో కలిసిపోవాలనుకున్నట్లు తానే బహిరంగంగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని ఒకానొక సందర్భంలో నాగబాబు గారు మీటింగ్లో కూడా ప్రస్తావించారు. ఈ కారణం చేత కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు పవన్ కళ్యాణ్ పై అభిమానం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ పరిపాలన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మావోయిస్టులు మాత్రం పవన్ కళ్యాణ్ పై కోపంగా ఉన్నారు. వారి నుంచి పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అని వైసీపీ వీరాభిమానులు భావిస్తున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యలు ఉంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కమ్మ కులానికి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే చేస్తుందేమోనన్న అపోహలు, భయాలు వారిలో ఉన్నాయి. ఆ కారణంతోనే వీటన్నిటికీ కారణమైన పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ హతమార్చాలని వైసీపీ వీరాభిమానుల్లోని ఒక వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది మాత్రం పూర్తిగా నిరాధార ఆరోపణ అయినప్పటికీ జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఈ కారణాలన్నిటినీ బెరీజు వేసుకుని కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి Z+ కేటగిరీ భద్రతని అందించనుందని సమాచారం.